క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. పాక్ కెప్టెన్ తల పొగరు అసలు తగ్గలేదు. రన్నర్ అప్ చెక్కును పాకిస్తాన్ కెప్టెన్ అందుకున్నాడు. తీసుకుని వెంటనే పక్కకు విసిరేశాడు సల్మాన్ అఘా. టీమిండియా టైటిల్ తీసుకోకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో ఊగిపోయాడు. కెప్టెన్ అఘా తీరుపై తీవ్ర విమర్శలైతే వస్తూ ఉన్నాయి. యుద్ధంలో గానీ క్రికెట్లో గానీ భారత్ ఎదుట నిలిచి ఓడించే సత్తా పాకిస్తాన్కు లేదని మరోసారి ఆసియా కప్ ఫైనల్ ద్వారా రుజువైందని చెప్పుకోవచ్చు. ఆదివారం రాత్రి మరోసారి దాయాదికి కాలరాత్రి మిగిల్చిందని కూడా చెప్పుకోవచ్చు. గెలుపు ఖాయమనుకున్న ప్రత్యర్థికి తెలుగోడు ఇండియా కోసం నిలబడి పాక్ విజయానికి అడ్డుగోడగా మారాడు. దీంతో ఆ దేశ ఆయుధాలలాగానే పాక్ బౌలర్స్ తుస్సుమన్నారు. 3 వికెట్లు పడేసరికి అహంకారంతో విర్రవీగిన పాక్ దేశంపై వర్మ, దూబే మిసైల్స్ దూసుకెళ్లి దుమ్మురేపాయి. దీంతో వారి ముఖాలు మాడిపోయాయి. ఒక్కసారిగా మ్యాచ్ విజయం ఒక ఎత్తైతే అవార్డ్ ఫంక్షన్ మరో ఎత్తు. కావాలనే అవార్డు ఫంక్షన్ను ఆలస్యం చేస్తూ పాక్ నఖ్వీ చేతుల మీదుగా కప్పు భారత్కు అందించాలని వేసిన వారి ప్లాన్ కూడా బెడిసికొట్టిందని చెప్పుకోవచ్చు. రక్తం నిండిన చేతులతో ఇచ్చే కప్పు మాకొద్దు అనేలా సూర్యకుమార్ యాదవ్ ట్రోఫీ తీసుకోవడానికి కూడా నిరాకరించాడు. దీంతో పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరిందని కూడా చెప్పుకోవచ్చు. అటు మ్యాచ్ పోయింది, ఇటు మీ చేతులతో కప్పు మాకొద్దని ఇండియా ముఖం మీదే చెప్పేసింది. దీంతో అఘా తన కోపాన్ని తట్టుకోలేక పైత్యాన్ని అక్కడ ప్రదర్శించాడని కూడా చెప్పుకోవచ్చు. ఆసియన్ క్రికెట్ కౌన్సిలర్ రిప్రజెంటేటివ్ అమీనుల్ ఇస్లాం అందించిన రన్నర్ అప్ టైటిల్ చెక్కు తీసుకున్న పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా వెంటనే స్టేజ్ మీద నుంచి దాన్ని ఒక్కసారిగా కూడా అటుపక్కకి విసిరేశాడు. ఆ విజువల్ కూడా మనకి ట్రెండింగ్ అవుతుందని చెప్పొచ్చు. అది కూడా మనం చూడొచ్చు. ఒక్కసారిగా కూడా ఆయన ఇవ్వగానే ఆ చెక్కును తీసుకొని రన్నర్ అప్ చెక్కును తీసుకొని కూడా ఒక్కసారిగా ఆయన పక్కకు విసిరేసి ఏం తెలియనట్టు ఒక్కసారిగా కూడా ఫ్రస్ట్రేషన్ ముఖంతో ఒక్కసారిగా కూడా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. మోహన్ సేన్ నఖ్వీ చేతుల మీదుగా టీమిండియా ఆసియా కప్ టైటిల్ అందుకోవడానికి ఇష్టపడకపోవడంతో తాము కూడా దీన్ని బహిష్కరిస్తున్నట్లు ఈ విధంగా చెప్పడం చెప్పుకోవచ్చు. నఖ్వీ తీరుపై తీవ్ర విమర్శలే వస్తున్నాయి. అసలు ఏంటి వీడి పొగరు అంటూ కూడా అంతా ఏకిపారేస్తున్నారు. అటు భారత్పై ఓటమితో అఘాపై సొంత దేశంలో కూడా విమర్శలు వస్తున్నాయి. ఆటగాడిగా కెప్టెన్గా విఫలమయ్యాడని మాజీలు సైతం దుయ్యబడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తుంటే ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలైన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తీవ్ర నిరాశకు గురయ్యాడని కూడా ఇక్కడ మనకి కనిపిస్తోంది. దుబాయ్లో జరిగిన ఈ టైటిల్ మ్యాచ్లో తిలక్ వర్మ అద్భుతంగా ఆడి అజేయంగా 69 పరుగులు చేశాడు. దీంతో భారత్ 147 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు 2 బంతులు మిగిలుండగానే ఛేదించి విజయాన్ని అందుకుంది. సంజు శాంసన్, శివం దూబేతో కలిసి తిలక్ చేసిన కీలక భాగస్వామ్యాలు పాకిస్తాన్ గెలుపు ఆశలను దూరం చేశాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ టోర్నమెంట్లో భారత్ చేతిలో పాకిస్తాన్కి ఇది వరుసగా 3వ ఓటమి కావడంతో అఘా తీవ్ర నిరాశ చెందాడని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే రన్నరప్ చెక్కును కూడా ఒక్కసారిగా ఆ పక్కకు విసిరేశాడు. మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెజెంటేషన్ వేడుకలో ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ ప్రతినిధి అమీనుల్ ఇస్లాం నుండి రన్నర్ అప్ చెక్ అందుకున్న వెంటనే సల్మాన్ అఘా ఆగ్రహంతో దాన్ని ఒక్కసారిగా కూడా విసిరేశాడు. అయితే అతని ఈ చర్యకు అక్కడున్న ప్రేక్షకుల నుండి కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఓటమిపై అఘా స్పందించడం కూడా జరిగింది. ఓటమి తర్వాత మాట్లాడిన సల్మాన్ అఘా ఈ ఫలితం మింగుడు పడ్డం లేదని కూడా అంగీకరించాడు. బ్యాటింగ్లో తమ జట్టు సరిగా ఆడలేదని, ముఖ్యంగా స్ట్రైక్ను రొటేట్ చేయడంలో కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం వల్లే అనుకున్నంత స్కోర్ చేయలేకపోయామని కూడా ఆయన చెప్తున్నాడు. అయితే బౌలింగ్లో మాత్రం తమ జట్టు అద్భుతంగా ఆడిందని ఆఘా ప్రశంసించాడు. బౌలర్లకు తగినన్ని పరుగులు అందించనందుకు బ్యాట్స్మెన్లను తనతో సహా ఆయన నిందించాడు. భవిష్యత్తులో తమ బ్యాటింగ్ను మెరుగుపరుచుకుంటామని, బలంగా తిరిగి వస్తామని కూడా ఆఘా ధీమా వ్యక్తం చేస్తున్నాడు.